వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ రచ్చ మొదలైంది. పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపింది. మాటల యుద్ధానికి దారితీసింది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఆ నేతల డైలాగ్ వార్తో మరోసారి రచ్చకెక్కింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ మొదలైంది. పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ ఏర్పాటుపై రచ్చ సాగుతోంది. వరంగల్ జిల్లా వాసుల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారి ఆలయ ధర్మకర్తల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుకు దేవాదాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో ఆ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు అమ్మవారి ఆలయ ధర్మకర్తల కమిటీలో స్థానం కోసం ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు కూడా ధర్మకర్తల కమిటీ సభ్యుల కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆలయ కమిటీలో 7గురిని నియామకం చేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుండి 5గురికి అవకాశం కల్పించారు. ఇక మిగిలిన 2 అమ్మవారి ఆలయ ప్రధాన పూజారి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నారు. ఇదే విషయం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కోపం తెప్పించింది. తన నియోజకవర్గ పరిధిలోని విషయంపై తనను సంప్రదించకుండా మంత్రి కొండా సురేఖ కమిటీని నియమించడమేంటని నాయిని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు అని ఆయన మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే నాయిని వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారామె. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అంటూనే దేవాదాయ శాఖ మంత్రిగా 2కి పదవులు ఇచ్చే స్వేచ్ఛ తనకు ఉండదా అని ప్రశ్నించారు కొండా సురేఖ. ఆమె కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం. ఎవరి పరిధిలో ఎవరి నియోజకవర్గాలలో వారి పరిధిలో ఉంటే మంచిదని చెప్పిన దానికి మీరు అదృష్టంతో గెలిచిండు అది ఇది అని నేను మాట్లాడితే వాస్తవంగా నేను అదృష్టంతో గెలిచిన నేను కాదని ఎవరన్నారు మరి. నేను ఎందుకంటే నిజంగా కూడా నేను పూటొక పార్టీ మారుకుంటూ పోతే అలా 5వ సారి మళ్ళీ అయిపోయింది కదా, నాతోటి కాలే అది, కాబట్టి నేను చేయలేదు. అయితే అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. వాళ్లు పేర్లు ఇవ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చెయ్యనివ్వరు అని ఆమె మండిపడ్డారు. తన వెంట తిరిగే వాళ్లెవరికీ ధర్మకర్తల మండలిలో తాను పదవులు ఇవ్వలేదన్నారామె. దీనిపైన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే నాయిని. తాను కమిటీలో సభ్యుల నియామకం కోసం పేర్లను సిఫార్సు చేశానని, అందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ కూడా ఉందని చూపించారాయన. అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. చేసుకున్న ఎవరొద్దన్నారు. నా నియోజకవర్గం దేవస్థానానికి నాకు బిచ్చం వేసినట్టు మీరు 2 అని చెప్తున్నారు, 7 తీసుకున్నారు, చూపించమంటే లెక్క చూపిస్తా. నేను పంపిన లిస్టు కూడా నా దగ్గరనే ఉన్నది. మీకు వాట్సాప్ చేసింది కానీ మీకు క్లియర్ చేసింది కానీ పంపలేదు. 2 వేసుకునే స్వేచ్ఛ లేదా అని చెప్పి ఇవన్నీ ఆధారాలతో మేము ముందు పెడుతున్నా. నేను నా నియోజకవర్గ శాసనసభ్యుని, నాకు తెలియకుంటే చేయటం మంచిది కాదు. ఇలా వీరిద్దరి మధ్య పెరుగుతున్న మాటల యుద్ధంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు ఇంకా సమసిపోలేదని తేలిపోయింది. మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య కుదరడం లేదనేది తేటతెల్లమైంది. ఈ వ్యవహారంలో టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గతంలో కూడా వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలని సూచించింది టీపీసీసీ. అయితే అక్కడే పార్టీ నేతల్లో మరోసారి విభేదాలు బయటపడడంతో టీపీసీసీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వరంగల్ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.